కాకా కృషితోనే నేడు సింగరేణి లాభాల్లో ఉందన్నారు మంత్రి వివేక్. కాకా 11వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. కాకా సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు చదువులు చెప్పడం గొప్ప నిర్ణయమని కొనియాడారు గవర్నర్. కాకా ఆశయాలను ఆయన కుమారులు కొనసాగిస్తున్నారని అభినందించారు. బడుగుల ఆశాదీపం, కార్మికుల పెన్నిది దివంగత కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులర్పించారు నేతలు. హైదరాబాద్ ట్యాంక్ బండ దగ్గర కాకా విగ్రహానికి నివాళులర్పించారు కాకా కుటుంబ సభ్యులు. జిల్లాల నుంచి కాకా అభిమానులు, కార్మిక సంఘాలు, దళిత నేతలు ట్యాంక్ బండకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. కార్మిక రంగంలో కాకా విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆయన కృషితోనే సింగరేణి లాభాల బాట పట్టిందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి అప్పటి ప్రధాని మన్మోహన్తో మాట్లాడి నిధులిప్పించారని చెప్పారు. కాకా కృషితోనే ఉప్పల్ స్టేడియం నిలబడిందన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లతో పేదలకు తక్కువ రేటుకు భోజనం కల్పించారన్నారు. కాకా ఆశయాలను కొనసాగిస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్ పాల్గొన్నారు. కాకా అన్ని రంగాలలో, కార్మిక రంగంలో కార్మికులకు హక్కులు కల్పించడంలో, కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో, ఇవన్నీ కూడా ఒక రెవల్యూషనరీ స్కీమ్స్ కాకా వెంకటస్వామి గారు తీసుకొచ్చారు. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1 రూపీ ఇడ్లీ అంటే అన్నపూర్ణ క్యాంటీన్స్ ఆ రోజులలో ప్రారంభించి ప్రజలకు తక్కువ ధరలో భోజనాలు పెట్టే కార్యక్రమము వారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా చేశారు. బాగలింగంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీ విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనం, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. చీఫ్ గెస్ట్ గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అటెండ్ అయ్యారు. దివంగత నేత కాకా వెంకటస్వామి వర్ధంతి సంస్మరణ సభలో పాల్గొన్నారు. అంబేద్కర్ విద్యా సంస్థల మ్యాగజైన్, బ్రోచర్ ను గవర్నర్ ఆవిష్కరించారు. వెంకటస్వామి పేదల కోసం ఎంతో కృషి చేశారన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఆయన వారసత్వాన్ని కుమారులు కొనసాగిస్తున్నారని చెప్పారు. పేద, వెనుకబడిన వాళ్లకు అంబేద్కర్ విద్యా సంస్థలు చేయూతనిస్తున్నాయని చెప్పారు. శ్రీ జి వెంకటస్వామి గారు held unwavering faith that education serves as the mightiest tool for empowering the marginalized, forging an equitable, enlightened and harmonious society. కాకా వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ లో కాకా క్రికెట్ టోర్నమెంట్ ను మంత్రులు ప్రారంభించారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ వేదికగా కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 క్రికెట్ లీగ్ జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఇవాల్టి నుంచి ప్రారంభమైన కాకా క్రికెట్ లీగ్ లో మొత్తం 29 జిల్లాల క్రీడాకారులు పాల్గొననున్నారు. 104 మ్యాచ్లు నిర్వహించనున్నారు. సంక్షేమంతో పాటు క్రీడల అభివృద్ధిపై ఆనాడు కాకా దృష్టి పెట్టారని చెప్పారు మంత్రి వివేక్. కాకా చొరవ లేకుంటే ఈనాడు ఉప్పల్ స్టేడియమే లేదన్నారు. జిల్లా క్రికెట్ ను ప్రోత్సహించాలని ఆనాడు HCAలో నిర్ణయం తీసుకున్నామన్నారు వివేక్. విశాఖ ఇండస్ట్రీస్ తరపున స్పాన్సర్షిప్ దొరికిందని చెప్పారు. నేను HCA ప్రెసిడెంట్ 2017లో ఉన్నప్పుడు ఫస్ట్ IPL టోర్నమెంట్ అప్పుడు 10 జిల్లాలలో అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు స్పాన్సర్షిప్ కావాలని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. విశాఖ ఇండస్ట్రీస్ తరఫున ఈ స్పాన్సర్షిప్ దొరికినందుకు మళ్ళొక అవకాశము అందరూ క్రికెటర్స్కి. కాకా వర్ధంతి సందర్భంగా జిల్లాల్లో నేతలు ఘన నివాళులర్పించారు. హాస్పిటళ్లలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. అన్నదానాలు నిర్వహించారు. కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. కార్మికుల కోసం కాకా చేసిన సేవలు మరవలేనివన్నారు నేతలు.